మాచర్ల పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన కామనబోయిన చౌడేశ్వరి హత్య కేసులో నిర్లక్ష్యం వహించారని ఆరోపణల నేపథ్యంలో పట్టణ సీఐ తురక వెంకటరమణపై ఉన్నతాధికారులు శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఆలస్యం, విధుల్లో నిర్లక్ష్యం, అలాగే అవినీతి ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మాచర్ల పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన కామనబోయిన చౌడేశ్వరి హత్య కేసులో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణల నేపథ్యంలో పట్టణ సీఐ తురక వెంకటరమణపై ఉన్నతాధికారులు శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఆలస్యం, విధుల్లో నిర్లక్ష్యం, అలాగే అవినీతి ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వీరాస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి వీరాస్వామి. మాచర్ల పట్టణంలో ఏదైతే ఉందో చౌడేశ్వరి హత్య కీలక మలుపులు తిరుగుతుంది. ఈ విషయంలో మాత్రం చూసుకున్నట్టయితే గత నెల 4వ తారీఖున చౌడేశ్వరి ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకున్న పరిస్థితి నెలకొంది. అనంతరం ఏదైతే ఉందో తండ్రి చంద్ర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదుతో ఏదైతే ఉందో చూసుకున్నట్టయితే మాత్రం మేజర్ గా ఉన్న చౌడేశ్వరిని 15వ తారీఖు తల్లిదండ్రులకి అప్పగించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారీగా ముట్ట చెప్పినట్లు పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో తండ్రికి కూతురు చౌడేశ్వరిని అప్పచెప్పడంతో వెంటనే ఏదైతే ఉందో తండ్రి చంద్రశ్రీను పరువు హత్యగా భావించేసి పరువు పోయిందని చెప్పేసి ఏదైతే ఉందో కూతుర్ని కడతీర్చిన పరిస్థితి నెలకొంది. దిండుతోటి అదిమి ఆ అమ్మాయిని చంపేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మేజర్ అయిన చౌడేశ్వరిని అప్పగించినందుకు తండ్రి చంద్రశ్రీను సిఐ వెంకటరమణకి భారీగా డబ్బులు ఇచ్చినట్లు మాత్రం ఏదైతే ఉందో ఆధారాలు అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే అతనితో పాటు హోంగార్డు కానిస్టేబుల్ కూడా విచారణ కొనసాగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మాత్రం పరువు హత్యగానే ఇది భావించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యం తండ్రి కేవలం ఒకే కులం అయినా సరే ఆ కులానికి సంబంధించిన వ్యక్తిని మాత్రం పెళ్ళాడని చెప్పేసి ఈ నేపథ్యంలో మాత్రం చౌడేశ్వరిని హత్య చంపించే పరిస్థితి నెలకొంది. దీనిపై కూడా మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. దీంతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో మాత్రం ఏదైతే ఉందో పోలీసు ఉన్నతాధికారులు సిఐ వెంకటరమణ మాత్రం ఏదైతే ఉందో ఎస్పీ కృష్ణారావు సస్పెండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కీలక మలుపులు కూడా తిరిగిన పరిస్థితి నెలకొంది. కేవలం తల్లిదండ్రులకు నేను అప్పగించిన తర్వాత నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి సిఐ వెంకటరమణ కూడా పలుమార్లు చెప్పిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు ఒక డిఎస్పీని కూడా విచారణలో మాత్రం పలు కీలక అంశాలు కూడా బయటపడినట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ వీరస్వామి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.